సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని మరి కార్మికులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా 18 నుండి 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి ప్రధానమంత్రి జీవన జ్యోతి, ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన అనే పథకాలు రెండు, ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములు. మేము సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, చేనేత జౌళి శాఖ ఏడీ గారి ఆదేశాల మేరకు మరి ప్రతి ఇంటింటికి తిరుగుకుంటూ అప్లికేషన్లు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ స్కీము చాలా మంచి స్కీము. ఇది చాలా అందరికీ ఉపయోగపడే బ్యాంకు ఖాతాల ద్వారా అమలయ్యే స్కీము. బ్యాంకు ఖాతా ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. 18 నుండి 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఈ రెండు స్కీములు వర్తించే అవకాశం ఉంది. ఒకటి 20 రూపాయలు, సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే కట్టడం. ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకం అనేది 20 రూపాయలు కట్ అవుతాయి. సంవత్సరానికి ఒకసారి మే నెలలో కట్ అవుతాయి. బ్యాంకు ఖాతాల ద్వారానే కట్ అవుతాయి. సంవత్సరానికి 20 రూపాయలు అనేది చాలా తక్కువ అమౌంట్. ఇన్సూరెన్స్ అనేది చాలా మరి కుటుంబాలకు సామాజిక భద్రతా స్కీములు కంపల్సరీ ప్రతి ఒక్కరికి అమలు కావాలని జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా చేనేత జౌళి శాఖ ఏడీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి కార్ఖానాలలో తిరిగి అప్లికేషన్ ఫారాలు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ స్కీములు బ్యాంకు ఖాతాల ద్వారా అమలయ్యేది. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన జ్యోతి అనేది 436 సంవత్సరానికి ఒకసారి కట్ అవుతాయి. 18 నుండి 50 సంవత్సరాలు ఉన్నవారు ఎవరైతే ఈ ప్రీమియం చెల్లించి ఉంటారో బ్యాంకు ఖాతా ద్వారా కట్ అయితే వారికి ఏమైనా అనారోగ్యమైన, వాళ్ళు ఏమైనా సాధారణంగా మరణించినా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి నామినికి, భార్య, పిల్లలకు మరి ఒక 2 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇంత తక్కువ బీమా పథకం ఇది మంచిది. ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అంతేకాకుండా ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకంలో 20 రూపాయలే కట్ అవుతాయి. జీవన జ్యోతిలో 436, అంగవైకల్యమైన 1 లక్ష రూపాయలు వస్తాయి. దాదాపు ఇది ప్రీమియం చెల్లించడం వల్ల మనకు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. కనుక ఇంత తక్కువ ప్రీమియంలో ఈ సామాజిక భద్రతా స్కీములు మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు త్రిపుటి పథకం కానీ ఎవరైనా జీవన జ్యోతిలో సురక్షిత బీమా యోజనలో ఉన్నారా అని చూస్తే మరి చాలామంది ఎన్రోల్మెంట్ కావడం లేదు. చాలా బాధాకరమైన విషయం. సంవత్సరానికి 20 రూపాయలే. కాబట్టి ఇది అవగాహన చేసుకొని మరి ఈ స్కీమ్లో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్మెంట్ కావాలని మేము కోరుచున్నాము. బ్యాంక్ అధికారులు కూడా ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకుకు వెళ్ళి ఈ అప్లికేషన్ ఫారం ఇస్తే వాళ్ళు వెంటనే అప్లోడ్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి 20 రూపాయలు, 436 కట్ అవుతాయి. కనుక ఇంత మంచి స్కీమును ప్రజలందరూ మరి సద్వినియోగం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది మరి ఆ కుటుంబాలకు, భార్య, పిల్లలకు ఆర్థికంగా వాళ్ళకు ఎంతో చేతనైతే ఆపద సమయంలో. కనుక బీమా ఆవశ్యకతపై విస్తృత స్థాయిలో మేము ప్రచారం చేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.